ఊటీలో సెకండ్ డే మాత్రం చాలా సాటిస్ఫైడ్‌గా అనిపించింది మాకు. సెకండ్ డేలో ఉన్నది హాఫ్ డే అయినా చాలా నచ్చింది. ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఊటీ ట్రిప్ చాలా కష్టమవుతుంది. సెకండ్ డే అయితే మేము ఒక బ్యూటిఫుల్ సన్‌రైజ్ ఎక్స్‌పీరియన్స్ చేసి, ఆ తర్వాత దొడ్డబెట్ట పీక్ నుంచి చుట్టూ వ్యూస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాము. అలాగే ఊటీ వెళ్ళిన వాళ్ళెవరైనా సరే తప్పకుండా వెళ్ళే ప్లేస్ ఇంకొకటుందనమాట. అదే బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎర్లీ మార్నింగ్ రిసార్ట్‌లోనే మంచిగా టిఫిన్ చేసేసి దొడ్డపెట్ట పీక్‌కి వెళ్ళి, రిటర్న్ జర్నీలో మేమొస్తూ ఉంటే ఒక చోట టీ ఎస్టేట్ కనిపించింది. ఆగి అది చూద్దామని వెళ్ళాము. ఇది ఒక కొండ మీద ఉండడం వలన కొంచెం పైకి ఎక్కవలసి వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ స్టెప్స్ నుంచి అది కూడా చాలా హైట్ ఉన్నాయన్నమాట. మధ్యలో ఈ కుక్కొకటి మా మీద అరుస్తూనే ఉంది. ఆ మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది. బట్ వ్యూ మాత్రం చాలా బావుంటుంది. కిందనే రోడ్డు. ఏమాత్రం అదుపు తప్పినా సరే మనం డైరెక్ట్‌గా రోడ్డు మీదే ఉంటాం. ఇటుండు ఓయ్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ పైన బెంచ్ మార్క్. ఈ బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీకొచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉందనమాట. చాలామంది అది వెకేషన్ టైమ్ కాబట్టి చాలా రష్‌గా ఉంది. అండ్ 25థ్ ఆ రోజు. సో, చాలామందొచ్చున్నట్లున్నారు. కొంతమందినైతే అసలు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి రావద్దు అని చెప్పి పోలీస్ వాళ్ళు సగం నుంచి ఆపేస్తున్నారు. లక్కీలీ మేము ఈరోజే వెళ్ళిపోతున్నాము అని చెప్పామనమాట. రిటర్న్ అయిపోతున్నాము అంటే మమ్మల్ని అలో చేశారు. లేదంటే కొంచెం కార్స్ ఎంటర్ అయ్యే చోట పోలీసులుండి వెనక్కి పంపించేస్తున్నారు. వేరే ప్లేసెస్ చూసుకొని రండి. చాలా రష్ ఉంది. లోపల పార్కింగ్ లేదు అని చెప్పి. ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీ అనమాట. బట్ మనకి చాక్లెట్ కావాలి అనుకుంటే రూ. 30 పే చేస్తే 30 గ్రామ్స్ చాక్లెట్ వస్తుంది. సో, మేము ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాము. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిస్తే మనం లోపల పర్చేస్ చేయొచ్చో లేదో మనకు ఐడియా వస్తుంది కదా! అలా ఒక 2 టికెట్స్ అయితే తీసుకున్నామనమాట. ఒక 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేద్దాము అని చెప్పి. చాలా మంది ఉన్నాం గదా! మేము 6 మెంబర్స్ అట్లా. చాక్లెట్స్ మేకింగ్ చూడాలని నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరం కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నామనమాట ఇక్కడ. చూసారు కదా! స్టెప్ వైస్ అన్నీ ఉంటాయి. చాక్లెట్ ప్రిపరేషన్ మెషిన్స్ అన్నీ కూడా. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేస్తా ఉన్నారు కొన్ని చాక్లెట్స్ అవి. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోకో బీన్స్ ఇంకా చాక్లెట్ మేకింగ్‌కి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇలా పెట్టుకుంటూ వచ్చారనమాట లెఫ్ట్‌లో. అండ్ ఇక్కడ మనకి ఒక ఆడియో అనేది కంటిన్యూయస్‌గా ప్లే చేస్తూ ఉంటారనమాట. ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇది చూసారు కదా! ఇదొచ్చేసరికి రోస్టర్. అలా చాక్లేట్ మేకింగ్‌లో ఏ టైప్ ఆఫ్ మెషిన్స్ అవన్నీ యూజ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడున్నాయన్నమాట. ఇదిగోండి బాల్ మిల్ మెషిన్ అంట. ఇలా ఏవో చాక్లేట్ మెషిన్స్, బ్రేకింగ్ మెషిన్ ఇలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వీళ్ళు హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది ప్రిపరేషన్ అదంతా కూడా చూసినప్పుడు మాకు. సో, మాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఈ చాక్లేట్ ఫ్యాక్టరీని. అసలు ఎలాంటి మెషిన్స్ ఉంటాయి అవన్నీ కూడా. ఇవి చూసారు కదా! చాక్లెట్స్ భలే ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో మనకి చాక్లెట్స్ అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అది కూడా మీకు ఫర్దర్‌గా వస్తుంది వీడియోలో. ఎన్ని మెషిన్స్ ఉన్నాయో చూసారా? హోల్డింగ్ మెషిన్ అంట, ట్యాంపరింగ్ మెషిన్ అంట. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషిన్స్ అనమాట ఒక చాక్లెట్ ప్రిపరేషన్‌కి. ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళకి ఒక చాక్లెట్ పీస్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట. అదే ఇది.
సో, చూసారు కదా! అందరూ టేస్ట్ చూడ్డానికి ఇస్తున్నారనమాట. అంతే కదా! శాంపుల్ చూసి మనకి నచ్చితేనే కదండీ మనం పర్చేస్ చేసేది. సో, సింపుల్ బిజినెస్ టెక్నిక్ అనమాట. బట్ నైస్. ఎందుకంటే ఒక రోజులో చాలామంది విజిట్ చేస్తా ఉంటారు. వాళ్ళందరికీ అలా ఇస్తుంటే చాలా అయిపోతాయి కదా! వాళ్ళకి కూడా. అండ్ మేము ఆల్రెడీ టోకెన్స్ తీసుకున్నాం కదా! అంటే టికెట్స్ ఒక 2 చాక్లెట్స్‌కి. సో, ఆ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ వాళ్ళిస్తున్నారనమాట ఇక్కడ. మేము అయి తీసుకుంటున్నాము. మనం టికెట్ పే చేసిన దానికి మాత్రం ఇలా నీట్‌గా ప్యాక్ చేసి ఇస్తున్నారనమాట చాక్లెట్స్. సో, అవి తీసేసుకొని ఇంక మేమైతే వెళ్తూ ఉన్నాము పైకి. ఇంకా చాలా పైకి వెళ్ళాలిది. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఇది దొడ్డపేటకి కొంచెం దగ్గరలోనే ఉంటుందనమాట. వ్యూ పాయింట్‌గా మాత్రం చాలా బావుందనిపించింది మాకు. సో, ఇలా లోపలికి వెళ్తే ఇలా లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట మనకంతా క్లియర్‌గా టీ రిలేటెడ్‌ది ఇదంతా. ఇది చూసారు కదా! మనకి టీ పొడి ఈ ఆకుల నుంచే తయారవుతుందనమాట. ఈ టీ పొడి తీసుకురావడం, దాన్ని డ్రై చేయడం మెషిన్‌లో, పౌడర్ చేయడం అదంతా కూడా ఇక్కడ చూపిస్తారు ప్రాసెస్. ఆ మెషిన్‌లో చూసారా పెద్ద దానిలో అలా గ్రైండ్ అయ్యి వస్తా ఉంది పౌడర్ అనేది. అండ్ ఇదన్నీ కూడా ఇవన్నీ మెషిన్స్ అనమాట. అక్కడ ఒకతనుండి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఒక ఎంప్లాయీ. సో, ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అది కూడా చూసేయండి ఒకసారి. This is the starting process. First, we are weathering the leaves. Weathering means spread and water content only removed. Then green leaf manually putting this machine. This goes to the CTC process. CTC means crushing, curing and curling. That process finding care only. After this goes to the drum. That drum is called fermentation drum. The crushed powder kept into the 2 hours for fermentation or oxidation. Then only the color flavor will be come. After this goes to down flow. There will be heating and drying, sorting, then packing. After powder only if you want to add the flavors like ginger, lemon, cardamom. Otherwise that is the normal tea powder only. From here it is looking like powder, just like powder, but it will come like some, Granules. Then in the fermentation only coming like that. come out. That's all. ఇక్కడ చూసారు కదా! అందరూ వ్యూ పాయింట్ లాగా ఫోటోస్ దిగుతూ ఉంటారు. ఈ కార్నర్‌కొచ్చేసరికి బావుంటుంది వ్యూ. అలాగే ఒక సైడు బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒక బ్యానర్ లాగా అవుట్‌లెట్ లాగా ఉంటుందనమాట. అక్కడ మేము ఫోటోలు కూడా దిగాము. మేము క్యాప్చర్ చేయగలిగినంత వరకు చేశామనమాట. అసలు మెషిన్స్ ఆకుల్ని ఎలా డ్రై చేస్తున్నాయి అండ్ పౌడర్ చేయడము అవన్నీ కూడా. సో, చూసారు కదా! చాలా పెద్ద పెద్ద మెషిన్స్ అనమాట. అండ్ ఒకదానికొకటి ఇలా ప్రాసెస్ అయ్యి సెండ్ చేసుకోవడం ఇదంతా కూడా ఉంది. అనిపించింది మాకు ఈ మెషిన్స్‌ని చూసినప్పుడు. ఇలా టీ మేకింగ్ ప్రాసెస్ అంతా చూసుకొని మనం బయటికి వెళ్తూ ఉంటే అక్కడ మనకి టీ కూడా ఇస్తారనమాట ఫ్రీగా. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో, మనం చూజ్ చేసుకోవచ్చు. ఒక్కోసారయితే ఒకే ఫ్లేవర్ ఇస్తూ ఉంటారు మనకి. అది తాగి టేస్ట్ చూసి నచ్చితే మళ్ళీ కొనుక్కోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనం టీ పౌడర్స్ అలాగే చాక్లెట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం టీ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నాం కదా! సో, అక్కడొచ్చేసరికి ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం అన్నీ కొనుక్కోవచ్చు. అన్ని హెర్బల్ టీస్, నార్మల్ టీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట. ఇక్కడ చాక్లెట్ టీ అయితే మాత్రం చాలా టేస్టీ అనిపించింది. నేను కొనుక్కొచ్చుకున్నాను. అండ్ మసాలా టీస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళామంటే షాపింగ్‌కే అయిపోతాయి. చాలా కాస్ట్ అవుతుంది. అంతే కదా! మనకి మాత్రమే కొనుక్కోము. మన రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఇద్దామని కూడా కొన్ని కొంటాం కదా! సో, చాలా కొన్నాననమాట. నేనిక్కడైతే టీ పౌడర్స్, అలాగే కొన్ని కాఫీ పౌడర్స్ అలా. అసలు మొత్తం ట్రిప్‌లో ఈ ఫ్యాక్టరీలోనే మాకెక్కువ ఖర్చయిందనమాట షాపింగ్‌కి మిగతా చోట్లతో పోలిస్తే. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చాక్లెట్స్ అయితే. మేబీ కాస్ట్ వైస్ ఎక్కువేమో నాకంత ఐడియా లేదు గానీ, బట్ టేస్ట్ అయితే బావున్నాయి. చాలా కొనుక్కొచ్చాం మేము. అలాగే ఫ్రెండ్స్‌కి అండ్ రిలేటివ్స్‌కి ఇచ్చామనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాము. సో, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఏమున్నాయో మీరు కూడా చూసేసేయండి.
అలాగే ఇక్కడ స్పైసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. నేనైతే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్స్ ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉసిరి ఆయిల్ ఇలా ఉంటాయి కదా! పెయిన్ కిల్లర్స్ లాంటి ఆయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మసాజ్ ఆయిల్స్ అవి. సో, మేమైతే ఒకటి తీసుకున్నాము. యుకలిప్టస్ ఆయిల్ అనుకుంటా తీసుకున్నాం మేమొకటి. ఇంకా అంతే అంతకు మించి ఏం తీసుకోలేదు. చాక్లెట్స్ అండ్ టీ పౌడర్స్ మాత్రం చాలా కొన్నాము. బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చేసరికి ఒక పెద్ద షాపింగ్ మాల్‌లానే అన్నమాట. లోపలికి వెళ్తే మీరు ఫ్లోర్స్ వెళ్తున్న కొద్దీ మీకు షాప్స్ చాలా తగులుతూనే ఉంటాయి. షాపింగ్ చేస్తూనే ఉంటారనమాట. ఆప్షన్ ఇవ్వరక్కడ మనకి. అలా ఉంటాయన్నమాట షాప్స్ అనేవి. సో, మీరు రెడీగా వెళ్ళాలి అక్కడికి వెళ్తే. ఎన్ని కనపడినా సరే కంట్రోల్డ్‌గా మనకేం అవసరమో అవి కొనుక్కొని వచ్చేయడం బెటర్ అక్కడ. బట్ ఎంత కంట్రోల్డ్‌గా ఉన్నా చాక్లెట్స్, టీ పౌడర్స్ దగ్గర మాత్రం కొంచెం మనం ఆలోచించకుండా తీసేసుకోవడం అవుతది. వెళ్ళక వెళ్ళాము. మన ఫ్రెండ్స్‌కి, వాళ్ళకి, మనకి ఉంటాయిలే అని చెప్పి తీసుకోవడం అవుతుంది. సో, చూసుకొనైతే షాపింగ్ జేసుకోండి. బట్ బావుంటాయి ఐటెమ్స్ అయితే. చాక్లెట్స్ ఎక్కువ పర్చేస్ చేయక్కర్లేదేమో అనిపించింది నాకు. టీ పౌడర్స్ మాత్రం వర్తే. బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. వెళ్ళిన వాళ్ళు చాక్లెట్ టీ పౌడర్ మాత్రం తెచ్చుకోండి. చాలా బావుందదైతే. సో, మేమైతే అలా షాపింగ్ చేసేసుకొని బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో అసలెలా తయారవుతాయో అవన్నీ కూడా చూసి నేర్చుకున్నామనమాట. సో, ఇంక రిటర్న్ అయిపోతున్నాము మేము. వేరే ప్లేసెస్ చూద్దాము అనుకున్నాం గానీ, ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్కే అనమాట. అసలు కార్ పార్కింగ్‌కి కూడా పాసిబుల్ అవ్వట్లేదు. ఈవెన్ టీ ఫ్యాక్టరీ, బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ దగ్గర కూడా మాకు కార్ పార్కింగ్‌కి గానీ, లేకుంటే కార్ తర్వాత రిటర్న్‌లో తీసుకోవడానికి గానీ చాలా కష్టమైందనమాట. సో, ఇంకెక్కడ ఆగి ఏమన్నా చూడాలనే డేర్ కూడా చేయలేకపోయాం మేమైతే. బట్ ఈ వ్యూ చూసారు కదా! ఈ పైన్ ట్రీస్ ఇవంతా ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే, నన్నడిగితే ఊటీ సీజన్ టైమ్‌లో మాత్రం వెళ్ళకండి. ఎక్కడ చూసినా జనాలుండి తిరణాల్లో ఉన్నట్టే ఉన్నారనమాట. నాకైతే అనిపించింది. ఊటీ ఎళ్తే మాత్రం మనం అన్ సీజన్‌లోనే ఎళ్ళాలి. అలాగే కొంచెం హెల్తీగా ఉండాలనమాట. అంటే ఫిట్‌గా అని కాదు గానీ, బట్ కొంచెం ఆయాసం అలాంటివి ఉండకూడదు. అండ్ కొంచెం ఈజీగా కోల్డ్ చేసేవాళ్ళుంటే వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. నాకైతే అక్కడికి వెళ్ళాక ఆక్సిజన్ లెవెల్స్ సరిపోక చాలా ప్రాబ్లమ్ అయిందనమాట. సో, మేము ఒక 2, 3 డేస్ అనుకున్న ట్రిప్ జస్ట్ సెకండ్ డే, హాఫ్ డే నుంచి రిటర్న్ అయిపోయామనమాట. అండ్ ఇంకెక్కడ తిరగలేమనిపించింది. అసలు చూసారు కదా జనాలు కూడా ఎట్లా ఉన్నారో. సో, ఇంకా మనకి రూమ్స్ దొరకడము కష్టము. అండ్ ఇంత రష్ వేస్ట్ అనిపించిందనమాట. ఇంకెప్పుడన్నా వచ్చి చూడొచ్చు అనిపించింది. జస్ట్ ఇక్కడ క్యారెట్స్ ఇలా కనపడితే ఇవి కొన్నామనమాట. చాలా కాస్ట్‌లీ ఇవైతే. ఊర్లో అయితే ఇంకా చాలా తక్కువ రేట్‌కే వచ్చేస్తాయి అనిపించిందనమాట. అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా వచ్చేవి. బట్ టేస్ట్ కూడా అంతేం అనిపించలేదు నాకు. మీలో ఇలాగే ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేసుంటే నాకు చెప్పండి. లేదా మీకు మంచిగా టేస్ట్ ఉన్నయి వచ్చినా కూడా కమెంట్ చేయండి నాకు. జస్ట్ ఆ కలర్‌కి కమిట్ అయిపోయి తీసుకోవడం అనమాట మనం అవి. నాకదే అనిపించిందక్కడ. చూసారు కదా! ఎక్కడన్నా ఏదన్నా స్పాట్ ఉంది, ఇలా ఎళ్లి ఫోటోలు దిగొచ్చు, లేకపోతే మంచి వ్యూ అనుకుంటే మాత్రం రోడ్డంతా ఇలా పార్కింగ్. అసల మనుషులు ఇంతే అనమాట. ఇదొచ్చేసరికి డిసెంబర్ 25, 2025 అనమాట. సో, చూసారు కదా! ఎలా ఉందో అసలు. ఇంకా మేమైతే రిటర్న్ జర్నీలో ఉన్నాము. నాకు ఒకే ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, ఊటీ వెళ్ళినోళ్ళు చాలామంది ఈ టీ ఎస్టేట్స్‌లో వాటిల్లో అక్కడ వర్క్ చేసే వాళ్ళ లాంటి డ్రెస్ అవేసుకొని ఫోటోలు దిగుతారు కదా! అలా దిగలేకపోయామే అని కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తో రిటర్న్ అవుతున్నాం అనమాట మేము. రైట్ సైడ్ చూసారు కదా! ఒక ప్లకార్డ్ పట్టుకొని ఆపుతూ ఉన్నారు. సో, అక్కడ పక్కనే టీ ఎస్టేట్ అనమాట. మంచిగా ఫోటోస్ అవి దిగుతున్నారు ఫోటోగ్రాఫర్ ఉండి. సో, జాగ్రత్తగా కార్ పక్కన పార్క్ చేసేసుకొని ఇలా వెళ్ళామనమాట. వెళ్ళి ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకున్నాము. మేబీ ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ ఏమో అంత సెట్ అనిపించలేదు నాకు. ఫస్ట్ అయితే ఇందులో చాలా ఫోటోస్ దిగాము. మళ్ళీ చేంజ్ చేసుకున్నాను నేనైతే. వాళ్ళే రెడీ చేస్తారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయన్నమాట. ఇలా డ్రెస్‌వి అండ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో, మనం సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫోటోలు దిగడమే. అప్పుడేదో ఆవేశంగా అలా సెలెక్ట్ చేసేసుకొని అంతా రెడీ అయిపోయాను గానీ, ఇప్పుడు చూస్తే నవ్వొస్తుందనమాట. ఆ కలర్ కాంబినేషన్ అదంతా కూడా. చెప్తుంటే కూడా నవ్వొస్తుందనమాట. ఆత్రం అంటారు కదా! అదనమాట. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఇక్కడ ఫోటోస్ దిగాలని చెప్పి. మా హస్బెండ్‌ని అడిగాను. సో, ఆయనైతే తీసుకుంటున్నారనమాట. తను సాత్వికంగా ఉంటారు కాబట్టి వైట్ చూజ్ చేసుకున్నారు. నేను వైలెంట్‌గా రెడ్ చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మై హీరో ఈస్ గెట్టింగ్ రెడీ అనమాట. సో, చూసారు కదా! ఇదైతే మాత్రం చాలా బావుంది. ఈ వైట్ కలర్ ఇదంతా కూడా. తర్వాత నేనిది ట్రై చేశాను. సూపర్‌గా వచ్చాయి ఫోటోస్ అయితే. సో, ఆయన కూడా రెడీ అయిపోతున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ వెనకాలొస్తున్నారనమాట. వాళ్ళకి కూడా చెప్పాము ఇక్కడ ఆగండి అని చెప్పి లొకేషన్ షేర్ చేసి. ఇంకా మనం ఆ టీ ఆకుల్ని కోసి బుట్టలో వేసుకుంటున్నట్టు మనకొక బుట్ట లాంటిది ఇచ్చారనమాట.
ఇచ్చి ఇంకా రెడీ స్టార్ట్ అన్నారు. ఇంకా ఫోటోస్ దిగుతున్నాం అనమాట. ఫోటోస్ అంటే చాలా ఎక్సైట్ అయిపోతాను నేను. సో ఆయన అయితే అన్ని విధాలుగా ట్రై ఒకటే చేశారు. చాలా తీసుకుంటాను ఫోటోస్ దానిలో. తీయించారు. చాలా కష్టపడి ఆవేశంగా బోల్డ్ ఫోటోలైతే దిగేశాను. బట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు హార్డ్ కాపీసే ఇస్తారంట. సాఫ్ట్ కాపీస్ ఇవ్వరు. మనమేమన్నా తెలివి తక్కువనా చెప్పండి. ఆల్రెడీ పక్కన మా ఫోటోగ్రాఫర్ అయితే తీసేస్తున్నారనమాట మా హస్బెండ్ అన్ని ఫోటోలు. సాఫ్ట్ కాపీ అందులో తీరా అందులో ఒక ఫోటో తీరా. ఊటీ టు మైసూర్ వెళ్ళే రోడ్లో ఇది కూడా ఒక టీ గార్డెన్ అనమాట. మీరు ఎవరైనా ఊటీలో మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ట్రై చేయండి, బాగా తీస్తున్నారు ఫోటోలు. సో ఇక్కడ ఇలా మంచిగా మేము మా ఫ్రెండ్ ఫొటోస్ దిగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట మైసూర్కి. నేను చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే ఈ టీ ఎస్టేట్కి రీచ్ అవ్వకముందు ఫోటోలు దిగకముందు మాకు గూగుల్ మ్యాప్స్ అనేది తప్పు చూపించింది అనమాట రూట్. సో మేమైతే రూట్ మిస్ అయ్యి వేరే రాంగ్ రూట్లో వెళ్ళాము. రూట్ అయితే బాగుంది కానీ బట్ చాలా నేరో రోడ్ అనమాట. కొంచెం కష్టమైంది. అప్పుడు ఒకళ్ళు చెప్పారనమాట, అందరికి ఇట్లా చూపిస్తుంది ఇది రాంగ్ రోడ్డు అని చెప్పి గైడ్ చేస్తే మేము మళ్ళీ రిటర్న్ తీసుకుని యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి మెయిన్ రోడ్లోకి కలిసామన్నమాట. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా కనుక్కుని ఎవరినైనా వెళ్తూ ఉండండి. కొన్ని చోట్ల రాంగ్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. సో చూసారు కదా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. చాలా మంది ఇంకా వస్తున్నారు ఎందుకంటే ఇయర్ ఎండ్ కదా, చాలా మంది ఊటీకి ఇంకా వస్తూ ఉన్నారు అనమాట. ఫ్లోట్ బాగుంది ఊటీలో అయితే. అండ్ మాకు ఇక్కడైతే ఒక చోట ఏనుగు కనపడింది అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. చూపిస్తాను చూడండి. ఎలిఫెంట్ ఉందని చెప్పి అందరూ చాలా స్లోగా వెళ్తున్నారనమాట, స్పీడ్గా వెళ్ళట్లేదు. కట్ నుంచి కూడా వస్తున్నాయిగా. మరి ఎక్కడ మళ్ళీ కాసేపు మేబీ ట్రాఫిక్ జామ్ ఏమో ఏనుగేమో లేదేమో అనుకున్నాము. బట్ అలా ముందుకు వెళ్తుంటే సడన్గా ఇక్కడ ఏనుగు కనబడింది చూసారా. నాకైతే చాలా భయం అనిపించింది. రోడ్కి పక్కనే ఉంది, జస్ట్ ఒక అడిగేస్తే చాలన్నమాట. బట్ దగ్గరికి వచ్చి చూస్తే అర్థమైంది అది వైల్డ్ ఎలిఫెంట్ కాదు, అక్కడ పెంచుకుంటూ ఉంటారు కదా అదనమాట. సో పర్లేదు అనిపించింది. బట్ ఏమాత్రమైనా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా అందరూ ఇక్కడ ఆగిపోయారు. ఆ ఎలిఫెంట్ అటు పక్కకే ఉంది కదా, అటాక్ చేసినా చేస్తుంది అని చెప్పి. సో అలా మేమైతే జాగ్రత్తగా మైసూర్ రీచ్ అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ మీరు ఇంకెన్నో చూడొచ్చు. ఈ ఊటీ ట్రిప్ వచ్చేసరికి మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వెళ్ళిందనమాట. సో రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి ఛానల్లో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.